కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు రేపటికి 7 ఏళ్లు. సుమారు 100కు పైచిలకు భక్తులు కొండగట్టు అంజనను దర్శించుకుని తిరుగు ప్రయాణం కాగా గుట్టపై నుండి కిందకు వస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో 67 మంది మృతి చెందగా ఎంతో మంది క్షతగాత్రులుగా మారారు. ప్రమాదం జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్షాలు గాని ఇప్పటి ప్రతిపక్షాలు గాని స్పందించిన దాఖలాలు లేవు. దీంతో 7 ఏళ్ల నుంచి బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల జీవితాలపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. కొండగట్టు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా 7 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రమాదంలోని ప్రయాణికుల హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను నేటికీ కలవరపెడుతూనే ఉన్నాయి. అయితే ప్రమాదానికి కారణమైన ఘాట్ రోడ్డు వద్ద అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు. ఘాట్ రోడ్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదం అనంతరం కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేశారు. ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలను నిషేధించారు. తర్వాతి కాలంలో ఘాట్ రోడ్డుకు కొంతమేరకు మరమ్మతులు చేపట్టారు. కొన్ని చోట్ల రక్షణ గోడల నిర్మాణం చేపట్టారు. గతంలోనూ ఈ ఘాట్ రోడ్డుపై చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. ఇప్పటి వరకు వాటిలో 150 మందికి పైగానే భక్తులు మృతి చెందగా వందలాది మంది గాయపడినట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే 3 ఏళ్ల క్రితం షరతులతో కూడిన వాహనాల రాకపోకలకు అనుమతించిన అధికారులు ఆ తర్వాత పర్యవేక్షణను గాలికి వదిలేశారని విమర్శలున్నాయి. మృతుల కుటుంబాల్లో సుమారు 60 మందికి పైగా కొడిమ్యాల మండలానికి చెందిన వారే ఉండగా తమకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పాటు ఆర్టీసీ 10 లక్షలు అందించి చేతులు దులుపుకున్నదని పలువురు చెప్తున్నారు. క్షతగాత్రులుగా మారిన ఎంతో మంది నేటికి మంచానికే పరిమితం కాగా బాధితులు కనీసం పెన్షన్ కు కూడా నోచుకోకపోవడం బాధాకరం. కొండగట్టు ప్రమాద బాధితులను ఆదుకునే దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా స్పందించి తమ కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.